మన మధ్యలో దేవుడు అనేక మేలులు ఆలోచన చేశారు. ఎబినేజర్ అయ్యా ఇంతవరకు ఆదుకున్నాడు. మీరు ఎవరైనా చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? 1 నిమిషంలో 2 నిమిషాలు. దేవుడు మిమ్మల్ని ఆదుకున్నాడా? అమ్మా రామా 1 నిమిషం ఆ తల్లికి అవకాశం ఇద్దాం. చిన్న సాక్ష్యం. దేవుడు కీర్తనకారుడు ఏమన్నాడు? చవి చూచి చూడు ప్రభు ఎంత మంచివాడో నీకే తెలియను. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ నువ్వు మర్చిపోతున్నావు. దేవునికి వందనాలు చెప్పట్లేదు, దేవుణ్ణి గుర్తించట్లేదు. కొన్నిసార్లు అహంకారంగా ఉంటున్నావు, గర్వంగా ఉంటున్నావు, దేవుణ్ణి మర్చిపోతున్నావు, గుడే మానేస్తున్నావు. కానీ ఎబినేజరే ఎంతవరకు ఆదుకున్నావే. ఇదిగమ్మా తల్లిగా 1 నిమిషంలో నీకు దేవుడు చేసిన మేలు చెప్పమ్మా. ఒకే 1 నిమిషం. దయచేసి అందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించండి. కూర్చోండి దయచేసి పిల్లలు. ఆమె సాక్ష్యం విందాం. దేవుడు ఆమెకి ఏం మేలు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. తపస్కాలం కాబట్టి మామూలు చెప్పమ్మా. ప్రభువు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండే తండ్రి, సమాధానకర్త. నాకు చదువు కూడా లేదు. ఎక్కడ మాలుబోరు గ్రామంలో ప్రభు అంటే తెలియదు, మేము రెడ్డులము అని ప్రభు నా వయసు 17 సంవత్సరాల నాడు పిలిచాడు. తేలపాలెం సెంటర్ నుంచి ఉయ్యూరు సెంటర్ వరకు జనంలో నేను నడుస్తున్నాను. ప్రభు అంటే ఎవరు నాకు తెలియదు. ఏదో దేవుడు మాట్లాడాడు. ప్రతి క్షణం మాట్లాడబోతే నేను బతకలేను. ఈ ఊరు ఎల్లమని సూచించాడు. అందుకే వచ్చాను. దేవుడు మాట తప్ప నేను ఎవరి మాట వినను. దేవుడు నా మాట, నాకు మాత్రమే జీతము అని చెప్పాడు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నాతో అనేక కార్యము చేయాలని చెప్పాడు. కానీ ఒక కొంకేరతో ఆకాశాన్ని అందుకున్నా. నాకైతే తెలీదు ఏం చేయాలో. 38 సంవత్సరాల నాడే తేలపాలలో మోషే గారు బాలి అది చేశాడు కదా సర్పాన్ని, అది జంక్షన్ లో ఒకటి తేలపాలలో పెట్టమని చెప్పారు. అప్పుడు తెలియదు, నాకు ఇప్పుడు తెలిసింది. ఏం చేయాలో తండ్రికే తెలుసు. ఒక అద్భుతం చేస్తానని చెప్తున్నాడు. ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరిగిద్ది. నేను ఒక పెంట కుప్పలా ఉన్న దాన్ని పైకి లేవనెత్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రభుత్వ పడదాం. ఎబినేజరే అయ్యా ఇంతవరకు ఆదుకున్నాడే. ఎబినేజరే అయ్యా ఇంతవరకు ఆదు
ఆదుకున్నావు నన్ను ఇంతవరకు అందులో ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన ఎల్రోయి అంటే నన్ను చూసావయ్యా నా జీవితాన్ని చూసావు నా బ్రతుకు చూసావు నన్ను ఆశీర్వదించావు నేను పాపంలో పడి ఉంటే నన్ను లేవనెత్తావు నీ కృపలో నన్ను బలపరిచి యేసయ్యా నీకు వందనాలయ్యా నన్ను రక్షించావు నన్ను కాపాడావు గొడవలో పడిన నన్ను పైకి లేవనెత్తావయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రం సంతోషంగా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేను ఆరాధన బలముతో
ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, శిలువ రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై. ఒకసారి దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం. కూర్చోండి ప్రియులారా. శ్రీలంకలో ఒక యుద్ధ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఒక తండ్రి ఇద్దరు బిడ్డల్ని తీసుకొని యుద్ధంలో పారిపోతూ ఉన్నాడు. అయితే వారిలో ఒకరు వికలాంగుడు. ఎవరమ్మా? రెండో కొడుకు అవయవాలు పూర్తిగా ఉన్న వ్యక్తి. అయితే ఈ తండ్రి ఆ యుద్ధములో ఇద్దరు బిడ్డలను మొయ్యలేకపోతున్నాడు. ఏంటమ్మా? ఇద్దరు బిడ్డలనే ఆయన అనుకున్నాడు, నేను ఒకే ఒక కొడుకుని నా వెంట తీసుకువెళ్తాను. మరి ఎవరిని తీసుకెళ్ళాలి? వికలాంగుడైన కుమారుని తీసుకెళ్ళాలా, లేక అన్ని అవయవాలు ఉన్న బిడ్డను తీసుకెళ్ళాలా? అమ్మా, వికలాంగుని తీసుకెళ్తారా? రెండో కొడుకుని పాడేస్తాడా? అమ్మా, ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళే. ఆ తండ్రి ఇద్దరు వదిలేకపోతున్నాడు. ఓ కొడుకుని వదిలిపెట్టాలి. ఈ తండ్రి అనుకున్నాడు, ఆ యొక్క పరిస్థితిలో నేను అవయవాలు అన్ని ఉన్న కొడుకుని తీసుకెళ్తా, వికలాంగుడిని వదిలేస్తా అనుకుని ముందుకు వెళ్తుంటే ఆ వికలాంగుడు బిడ్డ ఏడ్చుకుంటూ తండ్రి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. డాడీ నన్ను వదిలి వెళ్ళొద్దు అని. ఒకేసారి వాళ్ళ నాన్న ముందుకి డబ్బేళ్ళు ముందు పడ్డాడు. ఆ నాన్న ఎప్పుడైతే ముందు పడ్డాడో అప్పుడే ఒక బుల్లెట్ దూసుకుంటాడు. ఈ వికలాంగుడైన బిడ్డ తండ్రిని పట్టుకోకపోతే తండ్రి చచ్చిపోయాడు. ఎవరిని కాపాడారు? ఎవరమ్మా? ఎవరు? వికలాంగుడు బిడ్డ ఎవరు కాపాడాడు? గట్టిగా చెప్పకూడదు. మనం ఏం చేస్తామంటే మనకి ఏది ఉపయోగం, మనకి ఏది లాభం అని చూసుకుంటాం. దేవుడు అలా కాదు ప్రియులారా. ఆయన బలహీనులను ప్రేమిస్తాడు, బలహీనులను ఆదరిస్తాడు. నేను నిన్ను అనాథగా వదిలిపెట్టిన ప్రభువు అంటున్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 18-19 వచనాలు మీరు చదివినట్లయితే ఒకసారి చదవండమ్మా. 14వ అధ్యాయం 18-19 వచనాలు. 18వ వచనం ఒకసారి చదవండమ్మా. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వస్తును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ కుడి చేయి లేపి చెప్పండి అందరూ, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. అవునా కాదా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను. హాగరు ఉంది ప్రియులారా. హాగరు అబ్రహాము పంపించేశాడు. హాగరు ఒక తిత్తులో నీళ్లు తీసుకొని ఇష్మాయేల్ని వెంట పెట్టుకొని అరణ్యంలో ఒంటరిగా వెళుతుంది. నీళ్ళన్నీ అయిపోయినాయి, తాగడానికి నీళ్ళు లేవు. ఆ బిడ్డ చావు పరిస్థితిలో ఉన్నాడు. హాగర్ ఏం చేసింది? నా బిడ్డ చావు నేనెట్లా చూస్తా అనే బిడ్డను అక్కడ వదిలేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. బైబిల్లో మనం ఏం చూస్తామంటే దేవుడు ఆ బిడ్డ ఏడుపు విన్నాడు. గట్టిగా చెప్పడం, దేవుడు విన్నాడు. ఒక మాట ప్రియులారా, నేను ఒక ఊళ్ళో పనిచేస్తుంటే, విసన్నపేటలో అసిస్టెంట్గా రీజన్ బ్రదర్గా పనిచేస్తుంటే అక్కడ ఒక అమ్మాయి ఒక పాట రచించింది. అనాథ జీవిని నేను యేసయ్యా, నన్ను ఆదరించే వారే లేరయ్యా. అనాథ జీవిని నేను యేసయ్యా, నన్ను ఆదరించే వారే లేరయ్యా. యేసయ్యా, ఓ యేసయ్యా, నీవైనా నన్ను ఆదరించవా. యేసయ్యా, ఓ యేసయ్యా, నీవైనా నన్ను ఆదరించవా.
యేసయ్యా నన్ను ఆదరించే వారే లేరయ్యా. ఆమె కన్న తల్లి ఆమె వదిలేసింది. కొన్నిసార్లు గొడవలు మనుషులందరూ ఏది ఉపయోగం చూసుకుంటున్నారు, మానవ సంబంధాలు లేవు, మనందరూ అనేక వదిలేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను నిన్ను వదలను, నేను నిన్ను ఎడబాయను, నీకు తోడుంటానమ్మా, నేను రక్షిస్తా, నేను కాపాడుతా. డోంట్ వరీ, నువ్వు అనాథవు కాదు, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని సృష్టించాడు. నా కన్న తల్లి తండ్రి నన్ను విరచి వెళ్ళినారు, ఏ తోడు లేక నేను నీ సరికి చేరినాను. నా కన్న తల్లి తండ్రి నన్ను విరచి వెళ్ళినారు, ఏ తోడు లేక నేను నీ సరికి చేరినాను. నా తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించా నాకు చాలు. నా తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించా నాకు చాలు. అనాథ జీవిని నేను యేసయ్యా నన్ను ఆదరించే వారే లేరయ్యా. అందరూ అనాథ జీవులే. అనాథ జీవిని నేను యేసయ్యా నన్ను ఆదరించే వారే లేరయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నీవైనా నన్ను ఆదరించవా. యేసయ్యా యేసయ్యా నీవైనా నన్ను ఆదరించవా. అనాథ జీవిని నేను యేసయ్యా నన్ను ఆదరించే వారే లేరయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఒకసారి జర్మనీ దేశంలో తల్లి ప్రేమ గురించి ఒక వాక్యం చెప్తుంటే ఒక ఆమె ఎదరు కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఫాదర్ మీరు వాక్యంలో చెప్పింది దానికి నేను అంగీకరించను అని. మీరు తల్లిని అంతగా పొగుడుతున్నారు, కన్న తల్లిని, నేను అంగీకరించు. నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదు ఫాదర్. ఎందుకమ్మా? మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలేసింది, నాకు ఆరోగ్యం బాగోదు, నా తల్లి నన్ను వదిలేసింది. మా నాన్నగారు చనిపోతే మా అమ్మ వెంటనే వేరే పెళ్లి చేసుకుని నన్ను ఎవరో పట్టించుకోరు. సరే ఫాదర్, సారీ ఫాదర్, ఏమనుకోబాకండి, నేను ఇలా అన్నానని. నాకు మాత్రం మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం. సరేనమ్మా, సరే పరలోక చెప్పని చెప్పించమ్మా, దేవుడు నీకు తండ్రి రూపంలో ఉంటాడు. ప్రియమైన తల్లులారా, మీరు మీ బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నారు? తల్లులు అందరూ అలా, చాలామంది తల్లులు బాగున్నారు, కొంతమంది తల్లులు బిడ్డల్ని ఒకే రకంగా చూడట్లేదు. ఒక ఆమె నాకు ఒకసారి ఫోన్ చేసి, ఫాదర్ మా అమ్మ కోసం ప్రార్థన చేయండి, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకమ్మా? మా అక్క తెల్లగా ఉంటుంది ఫాదర్, నేను కొంచెం నలుపు. మా అమ్మ ఎప్పుడు మా అక్కనే ముద్దాడుద్ది కానీ నన్ను. ఉన్నారు, మనలో తప్పులు ఉంటే వాటిని సరి చేసుకో. ఇప్పుడు పిల్లల కోసం చెప్తారు, పిల్లలారా బిడ్డలారా, మీ తల్లిని ప్రేమిస్తున్నారా? మీ తల్లిని గౌరవిస్తున్నారా? మరీ తల్లి అంటే మరీ తల్లి కాదు, మీకు జన్మనిచ్చిన తల్లిని నువ్వు గౌరవిస్తున్నావా, నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ సమయంలో ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు మీ రెండు చేతులు జోడించి మీకు జన్మనిచ్చిన తల్లిని జ్ఞాపకం చేసుకోండి. అందరూ మీ జన్మనిచ్చిన తల్లిని ఒక్క నిమిషం ఈ సమయంలో మీ తల్లి కొరకు ప్రార్థన చేయండి.
తల్లి కొరకు ప్రార్థన చేయండి. యేసయ్యా, నాకు జన్మనిచ్చిన నా తల్లిని కాపాడయ్యా. నా తల్లి కొన్నిసార్లు తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే నా తల్లిని క్షమించయ్యా. నా తల్లిని దీవించు యేసయ్యా. నవమాసాలు మోసి నా తల్లి నన్ను పెద్ద చేసింది. తిందో తినలేదో నా తల్లి, కూలినాలు చేసి నన్ను పెద్ద చేసింది నా తల్లి. ఆ తల్లిని నువ్వు దీవించయ్యా. ఆ తల్లిని కాపాడయ్యా. వృద్ధాప్యంలో ఉందేమో, అనారోగ్యంతో ఉందేమో నా తల్లి, వృద్ధాప్యంలో మర్చిపోతుందేమో. ప్లీజ్ బ్లెస్ మై మదర్ లార్డ్. నా తల్లిని దీవించేసి నా తల్లిని కాపాడయ్యా. నా తల్లికి విరుద్ధంగా నేను చేసిన తప్పులు క్షమించయ్యా. ప్రతి ఒక్కరూ మీ తల్లిని జ్ఞాపకం చేసుకోండి. దివ్య సప్రసాద ప్రభువుని అడగండి. ప్రభువా, నా తల్లిని దీవించయ్యా, నా తల్లిని కాపాడయ్యా. అదేవిధంగా ప్రియులారా, మీకు జన్మనిచ్చిన తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ తండ్రి తాగుబోతై ఉంటాడేమో, నీ తండ్రి నిన్ను సరిగ్గా చూడలేదేమో, నీ తండ్రి కుటుంబాన్ని వదిలేశాడేమో. ఈ సమయంలో దేవుడికి మొరపెట్టయ్యా, నా తండ్రిని కాపాడయ్యా, నా తండ్రిని దీవించయ్యా, నా తండ్రిపై నీ కృపను అనుగ్రహించయ్యా. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. తల్లిలా, యేసయ్యా, నువ్వు నాకు ఇచ్చిన గర్భఫలానికి నీకు వందనాలు. నా బిడ్డను దీవించు, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డలు తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నారు, దేవునికి దూరంగా ఉన్నారేమో, వాళ్ళని ఆశీర్వదించయ్యా. వాళ్ళని మారు మనసు దయచేయి. యేసు నామములో నేను అడుగుతున్నానయ్యా. నా బిడ్డను దీవించు, నా బిడ్డను స్వస్థపరచు. దేవునికి మొరపెట్టుకున్నా. ఈ టైంలో ప్రియులారా, ప్రభు అంటున్నాడు, బిడ్డ, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టినా. ఆ ప్రభువుతో దయచేసి ప్రియులారా, ఈ సమయంలో మీరు నుంచున్న వారు మీ పక్కన వారిపై, వారి భుజంపై చేయి పెట్టండి. ఒకసారి వారి భుజంపై చేయి పెట్టి దేవుడితో చెప్పండి ఏమని, యేసయ్యా, నా పక్కన ఉన్నటువంటి ఈ బిడ్డను ఆశీర్వదించు, ఈ బిడ్డను దీవించయ్యా, ఈ బిడ్డను కాపాడయ్యా. వారి కుటుంబంలో ఎటువంటి శోధన ఉన్నదో, వారి కుటుంబంలో ఎటువంటి బాధ ఉన్నదో మాకైతే తెలియదు తండ్రి. ఆ బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీ కృపను హేరాళముగా కురిపించయ్యా. ఈ బిడ్డను నీవు ఆశీర్వదించు. ఎవరు నన్ను వదిలిపెట్టి నన్ను నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టి నన్ను నా యేసు నన్ను వదిలిపెట్టరు. కొనుకు తీయరు, నిదురపోరు, కొనుకు తీయరు, నిదురపోరు. కళ్ళతో నన్ను కాచును, కళ్ళతో నన్ను కాచును, కళ్ళతో నన్ను కాచును, కళ్ళతో నన్ను కాచును. ఎవరు నన్ను వదిలిపెట్టినా, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు వదిలిపెట్టడు.
పాట పాడి కాపాడుతానే జోల పాట పాడి కాపాడు ఎవరు నన్ను వదిలిపెట్టినా ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు మన కష్టాల్లో మన వేదనలు ఆయన వదిలిపెట్టదమ్మా. నేను ఓదారుస్తాడు, నేను కాపాడుతాడు. ఆయన పని భారాన్ని పొందు యేసుతో చెప్పుకో. ఆయన చేయి విడువడు, నేను కాపాడువాడు, కుడుకడు, నిద్రపోడు. ఆ యేసయ్యతో చెప్పుకోమ్మా, నీ బాధ ఆయనతో విన్నవించుకో. వేదనలు కష్టాలు కన్నుకొచ్చినా వేదనలు కష్టాలు కన్నుకొచ్చినా రోగాచి నన్ను కాపాడుతాను రోగాచి నన్ను కాపాడుతాను ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను వదిలిపెట్టరు మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు కుడుకు తీయరు, కునుకు తీయరు నిదురపోరు కునుకు తీయరు నిదురపోరు తన రెక్కలతో నన్ను కాచును తన రెక్కలతో నన్ను కాచును మన రెక్కలతో అందరూ రెక్కలతో నన్ను కాచును రెక్కలతో నన్ను కాచును ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియులారా, పోయిన ఆదివారం మీరు వాక్యములో విన్నారు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక పొగ మండుతుంది కానీ కాలిపోవట్లేదు. మోషే అక్కడికి వెళ్ళాడు, భయపడిపోయాడు. భయపడిపోయి మొహాన్ని కప్పుకున్నాడు, దాక్కున్నాడు. మోషే మోషే అని దేవుడు పిలిచాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. దేవుడితో మోషేతో అన్నాడు, దేవుడు మోషేతో ఏమన్నాడు, నీవు నా ప్రజల్ని ఇశ్రాయేల్ ప్రజల నుండి ఆ యొక్క ఐగుప్తు నుండి నా ఇశ్రాయేల్ ప్రజలను తోడుకొని రావాలంటే మోషే మీరెవరండి, మీ పేరేంటండి అంటే దేవుడు ఏమన్నాడు, ఆయన పేరేం చెప్పాడమ్మా, నేను ఉన్నవాడు. ప్రియులారా, 40 రోజులు 40 పగల్లో 40 రాత్రుల తర్వాత మోషే దేవుడితో సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఆయన పర్వతం నుండి దిగి వస్తుంటే మోషే ముఖం ఎలా ఉందమ్మా, గట్టి చెప్పండి, తలతలా మెరిసిపోతుంది. ఫేర్ అండ్ లవ్లీ లేకుండా, రంగులు రాకుండా మెరిసిపోతుంది. ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత ఈయన ముఖం మారిపోయింది. కిందకు వస్తుంటే ప్రజలు మోషేని చూసి వాళ్ళు భయపడిపోయారు. ఎందుకు, మోషే ముఖము తలతలా మెరిసిపోయింది. తపస్కాలంలో కూడా మన ముఖాలు మెరవాలి. మన ముఖాలు ఏమవ్వాలి, గంగులు పురుగులాగున్న మన జీవితం సీతాకోక చిలుక అవ్వాలి. గట్టిగా చెప్పడం అవుతుంది. ఒక ఊరిలో ప్రియులారా, జగన్నాథపురం అన్న విచారణ పనిచేస్తుంటే ఒక వ్యక్తి బాగా తాగి అయినా నా దగ్గరికి వచ్చాడు. స్వామి, నేను దీక్ష తీసుకుంటా అన్నాడు. అయ్యో, నీకు నేను దీక్ష ఇవ్వనయ్యా. అమ్మ, అదేంటండి, ఎందుకు ఇవ్వరు ఫాదర్, నువ్వు మళ్ళీ తాగొస్తావు, డ్రింక్ చేస్తావు. నేనేమన్నా, లేదు ఫాదర్, ప్లీజ్ నన్ను నమ్మండి, నాకు దీక్ష ఇవ్వండి, నేను ప్రయత్నిస్తా. నా సొంత శక్తితో ఇది నేను రాలేకపోతున్నా. నాకు దేవుడి కృప కావాలి. నేను ఉపవాసం చేయాలనుకుంటున్నా, మారు మనసు పొందాలనుకుంటున్నా. నాకు దీక్ష ఉన్న ఫాదర్ అని పదే పదే నన్ను పీడిస్తా ఉన్నా. నాకేం భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడో ఒకసారి చదివే, ఎవరో ఒక ఆయన అంట ఫస్ట్ రోజు దీక్ష తీసుకొని మరి ఉపవాసాలన్నీ బాగా చేశాడంట. వెళ్తూ ఉంటుంటే సారా కొట్టు కనిపించింది ఆయన పక్కన. హలో హలో, ఒక స్వరం, నువ్వు దీక్ష బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు, వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు కష్టపడ్డావు కాబట్టి
ఈ ఆనందంలో ఒక పెగ్గే రాదు. ఏ ఆనందంలో ఒకరోజు ఉన్నావు కదా, మళ్ళీ వద్దులే వచ్చి తప్పు, ఇదేం పని. మళ్ళీ తర్వాత మళ్ళీ కాస్త లేదు నువ్వు బాగున్నావు కదా, ఇంకేంటి సూపర్గా ఉన్నావు, పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉపవాసం చేసావు, వెళ్ళు తాగు. నేను తాగమంటలేదు, కానీ ఇప్పుడు దాకా స్ట్రిక్ట్గా ఉన్నావు కదా, ఒక చిన్న బ్రేక్. శోధన ఇలా వస్తాయి, నాకు ఆయన భయం వేసింది ఆయనకి ఇవ్వాలంటే, కానీ ఇచ్చా ప్రార్థన చేసి. అందరికంటే ఎక్కువ విశ్వాసం ఉన్నాడు, తాగుడు పూర్తిగా మానేశాడు. ఇప్పుడు కూడా సూపర్ ఉండే ఫాదర్ గారు బాగున్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటారు. ఆ 40 రోజులు బలహీనుడుగా ఉన్న ఈయన, అసలు ఎన్ని వైద్యంకి వెళ్ళినా టాబ్లెట్లు మింగినా మానని ఈయన, ఆ గంగులు పురుగులాగా ఉన్న ఈయన ఎలా మారిపోయాడు? దేవుని శక్తి చేత. మోషే ముఖం మెరిసినట్లుగా. ప్రియులారా, ఒకళ్ళు అన్నారు, ఏమండి క్యాథలిక్కి మైండ్ లేదా ఏంటి ఈ దీక్షలో ఎందుకు మరి 4 రోజుల దాకా మళ్ళీ మామూలేగా అని ఎవరో ఒక వ్యక్తిని అడిగాడు. నేను అన్నాను, బాబు చదువుకునే పిల్లలకి పరీక్షలు పెడతా ఉంటారు, క్వార్టర్లీ పరీక్ష, హాఫ్ ఇయర్లీ పరీక్ష, ఫైనల్ పరీక్ష పెడతా, ఎందుకు? ఈ కనీసం వీడు రోజు చదవకపోయినా కనీసం ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి. సో పరీక్ష అనేది ఏంటంటే ఒక సహాయం పిల్లోడు చదవడానికి. దీక్షలో కూడా ఇది అనుగ్రహ సమయము, దీవెనలు పొందుకునే సమయము, నిన్ను నీవు శుద్ధి చేసుకునే సమయము. యేసయ్యే 40 రాత్రులు 40 పగళ్ళు ఎడారిలో ఉపవాస దీక్షలు చేశాడే, మోషే చేశాడే, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో నడిచారే, ఏలియా ప్రవక్త 40 దినాలు ప్రార్థన చేశాడే. కాబట్టి ప్రియుల మనందరం కూడా ఉపవాసం చేసి మారాలి. ఈ టైంలో ప్రియుల మనం కొన్ని నిమిషాలు ముగించిపోతున్నాము. చాలామంది సంతానం లేకుండా బాధపడుతున్నారు ప్రియుల. ఈ సమయంలో దయచేసి మీలో ఎవరైనా దేవుని అనుగ్రహం కొరకు కాల్చుకొని ఉన్నటువంటి వారు ఉంటే దయచేసి ఈ క్షణంలో ఇక్కడ పిల్లలు కొద్దిగా జరిగింది నాన్న, పిల్లల సమయం ఇక్కడ ఒకసారి ఇలా 2018 సంవత్సరంలో సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అనేక మందికి గర్భఫలాన్ని దయచేశారు. గట్టిగా చెప్పకూడదు. రేపు నేను ఒక ప్రార్థనకు వెళ్ళబోతున్నా, కుటుంబ ప్రార్థనకి. ఆ కుటుంబంలో 10 సంవత్సరాల పిల్లలే పుట్ల, కానీ దేవుడి యొక్క ఆ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో వాళ్ళు సంతానాన్ని పొందుకున్నారు. దయచేసి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇవ్వండి, పిల్లలు కొద్దిగా జరగండి ప్రియులారా. ఈ సమయంలో పిల్లలు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, మాట్లాడకుండా. ఈ సమయంలో ప్రియులారా దయచేసి సంతానము కొరకు ప్రార్థించాలనుకున్నటువంటి వారు, ప్రార్థన కావాలనుకున్న వారు దయచేసి మోకరించండి, ముందుకు రండి. ఎవరు సిగ్గుపడవద్దు. మన మధ్యలో యేసయ్య ఉన్నాడు, స్వస్థత ఇచ్చేది యేసయ్యే. మీ భర్తలు కూడా ఇక్కడ ఉన్నా దయచేసి రావచ్చు, ఎవరు సిగ్గుపడకుండా. మోషేని దేవుడు సినాయి పర్వతంపై మార్చినట్లుగా మనం ఇప్పుడు ఈ పాట సమయంలో దాహముతో ఉన్నాము యేసయ్య, ఈ మైనర్. దయచేసి సంఘం అంతా కూడా ఒకసారి లేచి నిలబడి ఈ బిడ్డలపై చెయ్యల సాక్షి. ప్రభు చెప్పారు, ఎక్కడ 1-2 పేరట గుమ్ముకుడి ప్రార్థిస్తారో 2-3 వారి మధ్యలో ఉంటారు. మిగతా వాళ్ళకి గ్యాప్ ఏమన్నా తెలుసు. ప్రార్థన కావాల్సిన బిడ్డలు మోకరించండి. యేసయ్యకు మనం చేసుకుంటాం. మన విచారణకర్తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రియ విశ్వాసం, యేసయ్య ఏమన్నాడు? బిడ్డా నీ విశ్వాసమే నీ స్వస్థపరిచింది అన్నాడు. నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం కాదు, నీ విశ్వాసము. అందరూ చేయి చాచి బిడ్డలపై చూపించారు.
తీసావు ఏడారిలో నీవు మన్నాడిచావు మన్నాడి వెలికే తీసావు ఆకలి తీసిన ఆత్మదేవా ఆకలి తీసిన ఆత్మదేవా హృదయాలను తీర్చవా హృదయాలను అందులో దాహముతో ఇప్పుడు మన విచారకర్తలు ఈ బిడ్డలపై చేతులు ఆశీర్వదిస్తారు. ప్రియులారా, మన గురువు మన బిడ్డలను ఆశీర్వదిస్తారు. రామయ్య అని దేవుడికి చెప్పుకున్నాం. అందరూ చేతి చాచి దాహముతో యేసు, నీ యొక్క ఆత్మవర్షాన్ని కురిపించయ్యా. ప్రైజ్ లార్డ్ తండ్రి, ఈ బిడ్డను ఆశీర్వదించయ్యా. రామయ్య రామయ్య నా యేసయ్యా రామయ్య నా యేసయ్యా రామయ్య నా యేసయ్యా రామయ్య నా యేసయ్యా రామయ్య యేసు రక్తమే జై. ఈ సమయంలో ప్రియులారా, మోకరించిన వారు మీ కుడి చేతి తీసుకొని శిరస్సుపై ఉంచండి. చెప్పండి, ఓ యేసయ్యా నా శిరస్సును తాకండి, నా తలంపులు మార్చండి, మంచిని తలంచడానికి నీ కృపను నాకు దయచేయండి. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా దేవుడు అడగండి. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపై మరోసారి పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా 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 పరిశుద్ధాత్మా దిగిరావా పరిశుద్ధాత్మా
పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నాపైన దిగిరావయ్యా అందరూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నాపైన దిగిరావయ్యా దిగిరావా 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 పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దిగిరావా పరిశుద్ధాత్మ దిగిరావా దిగిరావయ్యా 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 మరోసారి దిగిరావయ్యా 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 ఈ సమయంలో మీ కుడి చేయి తీసుకొని మీ హృదయంపై పెట్టండి. ఓ యేసయ్యా, నా హృదయాన్ని తాకు, నాలో నిర్మల హృదయాన్ని సృజించు. ఈ సన్నిధి నుండి ఎత్తేయద్దు, నీ పరిశుద్ధాత్మను తీసేయండియ్యా. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నాపైన దిగిరావయ్యా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నాపైన దిగిరావయ్యా దిగిరావా 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 పరిశుద్ధాత్మ దిగిరావయ్యా పరిశుద్ధాత్మ దిగిరావయ్యా, తప్పకుండా. దిగిరావయ్యా దిగిరావయ్యా అందరూ తప్పకుండా సంతోషంగా. దిగిరావయ్యా మరోసారి అందరూ దిగిరావయ్యా. దిగిరావయ్యా దిగిరావయ్యా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దిగిరావయ్యా పరిశుద్ధాత్మ దిగిరావయ్యా ఇప్పుడు మీ కుడి చేతులు నాలుగు తాకండి, మీ నోటిని తాకండి. చెప్పండి, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా నా నాలుకను తాకయ్యా. మంచిని మాట్లాడడానికి, చెడుని మాట్లాడకుండా క్రమశిక్షణ కలిగి ఉండే భాగ్యమును దయచేయి. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నాపైన దిగిరావయ్యా అందరూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నాపైన దిగిరావయ్యా దిగిరావా. దిగిరావా యేసు, దిగిరావా వివేక దేవా. దిగిరావా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దిగిరావా పరిశుద్ధాత్మ చప్పట్లు దిగిరావయ్యా. దిగిరావయ్యా అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఆత్మ మనందరిపై దిగిరావాలని. దిగిరావయ్యా మరోసారి దిగిరావయ్యా 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 పరిశుద్ధాత్మ దిగిరావయ్యా పరిశుద్ధాత్మ దిగిరావయ్యా చివరిగా ఒకసారి ప్రియులారా, ఇప్పుడు దివ్య సప్రసాద ప్రభు మన మధ్యలోకి వస్తారు. మీ మధ్యలో కొద్దిగా ఖాళీ ఇవ్వండి. మీకు తెలుసు కదా, రెండు వర్షంలో మీరు ఉన్నట్లయితే గురువు మరి దివ్య సప్రసాదాన్ని మన మధ్యలోకి తీసుకొని వస్తారు. ప్రభు వచ్చుచుండగా మీరు ఏదైనా ఒక కోరికను కోరుకొని యేసయ్యను అడగండి, అయ్యా నాకు ఈ దీవెన ఇవ్వు,